రేవంత్ సర్కార్ మరోసారి ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 500కే గ్యాస్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్పై అనేక కండిషన్లు పెట్టి ప్రజలను రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వైట్ రేషన్ కార్డు ఉన్న అర్హులందరికీ పథకాలను అందజేయాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నియామకాలను రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు బీఆర్ఎస్ నాయకుడు వాసుదేవరెడ్డి. నిన్న చాలా ఆర్భాటంగా మహిళల పేరు మీద ఒక స్కీమ్ని, మహాలక్ష్మి స్కీమ్లో భాగమైన ఒక 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ని, అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంట్ని లాంచ్ చేసి కార్యక్రమం నిర్వహించింది. కానీ అందులోనే మహిళల పట్ల అగౌరవంగా స్వయంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడల్లా ఇప్పటికే 2 హామీలు నెరవేర్చినాం, 2 గ్యారెంటీలు, ఇవి 2 గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు. అసలు మీరు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిండ్రు, అందులో ఎన్ని హామీలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నట్టు, మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడిగా ఏదో మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు అని చెప్పి మేము భావించాల్సి వస్తుంది. మహాలక్ష్మి కిందనే అసలు మొదటి గ్యారంటీని మీరు మర్చిపోయిండ్రు. మొదటి గ్యారంటీయే ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులైన మహిళలందరికీ 2500 రూపాయలు ఎన్నికలైన వెంటనే మొదలుపెట్టి ఇస్తామని చెప్పారు. నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే విధానం చూస్తూ ఉంటే, నాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అబద్ధాలు, పరిపాలన నిజాయితీగా చేసే పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి గారి దగ్గర కనిపిస్తలేనట్టు కనిపించింది. ఇవాళ మేము ఉద్యోగాలు ఇస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు శాపనార్థాలు పెడతా ఉన్నారు. యువకులారా, నిరుద్యోగులారా గమనించండి అని రెచ్చగొడతా ఉన్నారు. మీరు వచ్చిన ఈ 75 రోజులలో ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిర్రు? మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడి అవి? ఎవరి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిర్రు? ఎప్పుడు జరిగినాయి అవి? ఇలా మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీగా మీ వెంట పడతాం.